సోనా గార్డెన్. నమస్తే ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మాధవపట్నం గ్రామంలో, తూర్పుగోదావరి జిల్లా మాధవపట్నం గ్రామంలోని వైఎస్ఆర్ కాలనీలో రామాలయంలోని వరలక్ష్మి వ్రతాలు సామూహికంగా నిర్వహిస్తున్నారండి. ఇక్కడ ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా వీళ్ళు నిర్వహించారు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇవి సామూహిక వరలక్ష్మి వ్రతాలు కాబట్టి పూజకి అవసరమైన కలసము, అలాగే కొబ్బరికాయ, ఫలాల్ని మేము తీసుకురావటం జరిగింది. మిగతావన్నీ కూడా గుడి వాళ్ళే మాకు ఇచ్చారండి. పసుపు, కుంకుమ, తమలపాకులు, పుష్పాలు, గంధము, ప్రతిదీ కూడా ఆలయం వాళ్ళే మాకు ఇవ్వటం జరిగింది. అలాగే ఎవరైతే పూజలో పాల్గొంటారో ముత్తైదువులందరికీ కూడా రవిక గుడ్డను అంటే జాకెట్ ముక్కను కూడా స్పాన్సర్స్ ఇచ్చారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని రామాలయంలో ముత్తైదువులు నిర్వహించుకోవడానికి నాగేశ్వరరావు గారు మరియు వారి సతీమణి భవానీ గారు స్పాన్సర్ చేయటం జరిగింది. ఊర్లో ఎవరైతే ఇంకా వరలక్ష్మి వ్రతాలు జరుపుకోలేని వాళ్ళు ఉన్నారో లేదా జరుపుకున్నప్పటికీ కూడా ఆలయంలో సామూహికంగా జరుపుకునే ఈ వరలక్ష్మి వ్రతానికి అందరినీ ఆహ్వానించారు. అలాగే జరుపుకునే వాళ్ళకి ఇదొక సదావకాశం. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, లేదా వాళ్ళకి అనుకూలించక కొంతమంది జరుపుకోరు. సో అట్లాంటి వాళ్ళు అందరూ కూడా పూజ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రామాలయంలో సామూహికంగా ముత్తైదువులందరూ ఈ వ్రతాలు జరుపుకునేలాగున కొంతమంది స్పాన్సర్ చేశారనమాట. ఇది శ్రావణ మాసం 4వ శుక్రవారం ఆగస్టు 15 కూడా వచ్చింది. సో మా పిల్లలు అంగన్వాడీకి వెళ్తున్నారు. మా మేనగోడలు అండ్ మా అమ్మాయి వాళ్ళు అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ ఉంది అని చెప్పారు. సో అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ నుంచి ఇంకా డైరెక్ట్గా ఇక్కడ పూజ జరుగుతుంది కదా, స్కూల్ నుంచి ఇట్లా వచ్చేసారనమాట పిల్లలు. వాళ్ళు చూడండి ఫ్లాగ్స్ వేసుకొని ఎట్లా కూర్చున్నారు. ఇక్కడ ఏదో జరుగుతుంది, మమ్మల్ని వదిలేసి మా అత్త ఇక్కడికి వచ్చేసింది అని అనుకున్నారనమాట. పూజకు కావలసినవన్నీ మేము రెడీ చేసుకున్నామండి. ఆ శనగలు అవి కూడా ప్రసాదాలతో సహా అంతా ఆలయం వాళ్ళే మాకు ఇవ్వటం జరిగింది. మేము ఇంటి నుంచి కలసం పెట్టుకోవడానికి గిన్నెలు కానీ, హారతి ఇచ్చుకోవడానికి, అలాగే గంట మొదలైనవి అంటే పూజా సామాన్లు ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నాం. సామాగ్రి కాదు, పూజకు సంబంధించిన సామాన్లు అంటే కలసము, తీర్థం గిన్నె, అలాగే పసుపు కుంకుమ గిన్నెలు, అలాగే హారతి ఇచ్చుకునే పళ్ళెము, ఇవన్నీ అంటే ఎవరి వ్రతం వాళ్ళదే కాబట్టి సామూహికంగా చేస్తున్నప్పటికీ ఎవరి వ్రతం వాళ్ళదే చేసుకుంటూ ఉంటాం కాబట్టి పూజారి గారు చెప్తూ ఉంటే మా వ్రతం మేము చేసుకుంటూ ఉంటాం కాబట్టి దానికి సంబంధించిన వస్తువులన్నింటినీ తెచ్చుకున్నాం. పూజ సామాగ్రి తెచ్చుకున్నాము. పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా ఆలయం వాళ్ళు ఇచ్చారు. మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉంటే ఇద్దరం కలిసి పూజ చేసుకోవాలని అనుకున్నాను, కానీ అవ్వలేదు, తన రావడానికి అవ్వలేదు. విజయలక్ష్మి, గణపతి పూజ అనంతరం సామూహిక వ్రతాల్లో ఎవరైతే పాల్గొన్నారో ప్రతి ఒక్కరి గోత్రనామాలతో అర్చన చేయడం జరిగింది. ఆ తర్వాత వ్రత కథని చదువుతుండగా కుంకుమతో, పుష్పాలతో, అక్షితలతో అమ్మవారిని పూజిస్తూ ఆ వ్రత కథను వింటూ పంతులు గారు చెప్పిన విషయాలన్నింటినీ ఆచరిస్తూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం జరిగింది. కలశస్థాపన ముహూర్తస్తు అలా పువ్వుగానే అక్షంతగానే కలిసి మీద వేయనమ్మా. ఆ ఫోటో మీద వేయండి మీరేనా కుంకుమ అక్షంతగా ఫోటో మీద వేసుకున్నారు. శ్రీ వరలక్ష్మీదేవాయ నమః. పాదయోః పార్థోప్యామి, హస్తయోః అక్షంత వేయండి, నీళ్ళకి అక్షంత వేయండి. పాదయోః పార్థోప్యామి, అంతోప్యామి, ముఖగానంతోప్యామి. ఓం సువర్ణకళా గృహ గమ్యాజం గృహ దేవి మహాత్మ సోప్రదే. శ్రీ వరలక్ష్మీదేవాయ నమః. శుద్ధాయోఃప్యామి
పంచామృత సాంస్కృతిక పాలుగానే తెస్తే పాలు నీళ్ళు చేస్తున్నాం అలా కలిసి మీద అమ్మవాళ్ళు పొందుతుంది అప్ప అందరూ కూడా అందువలన ఆ గ్రహం పల్లవులు రాగి జల్ది మద్ది మామిడి ఉత్తరేని మొదలగు కలిసి మొదలగు ఆకులతో కలిసి ఏర్పాటు చేసి వాళ్ళ అమ్మవారిని షోడశోపచారంతో పూజించి భక్త భోజ్యం నివేదించి 9 పోగులతో వ్రత కథను వింటూ అందరూ పూజను ఆచరించిన తర్వాత నైవేద్యాలను పెట్టుకొని అదేవిధంగా హారతిని ఇచ్చుకున్నాము. ఆ తర్వాత కలశాన్ని ఒకసారి కదిపి పూజలో ఏర్పాటు చేసుకున్నటువంటి తోరణాలను కట్టుకోవటం జరిగింది. ఆ తర్వాత ఒకరికొకరు బొట్టు నుంచుకొని తాంబూలాలను ఇచ్చుకుంటాం. విష్ణు శ్రీమాన్ భవ రమణాయమాన్ భవ ధాన్యం ధనం వసవత్త జాగం సరసముద్రం దీర్ఘమాయు శతమానం భవ సదా విష్ణు శ్రావేంద్రియ హరితతిష్టతి వర్ణస్వీపురాదేవత దివ్యరత్నసమృతావస్తు ఆయురారోగ్యైశ్వర్యాపదృష్టు. ఇక ఆ తర్వాత ఒకరికొకరం బొట్టు నుంచుకొని తాంబూలాలు ఇచ్చుకున్నాము. ఇది సామూహిక వ్రతం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క నైవేద్యాన్ని వండుకొని కూడా తీసుకొచ్చారు. కొంతమంది గుడివాళ్ళు కొన్ని ఏర్పాటు చేశారు, కొంతమంది ఇంటి నుంచి ప్రసాదాలు వండుకొని తేవడం జరిగింది. పులిహోర కంపల్సరీ కామన్ కాబట్టి పులిహోరని వండారు. అలాగే దద్దోజనం, పరమాన్నం, అది బొబ్బర్లతో ఏదో ఒక నెయ్యి వేసి ఒక వంటకం చేశారు, దాని పేరు నాకు తెలీదు. నేను యాక్సిడెంటల్గా జరుపుకున్నానండి. అసలు ఇక్కడ ఇలా వ్రతం జరుగుతుందన్న విషయం కూడా నాకు తెలియదు. ఎర్లీ మార్నింగ్ నేను ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు పక్కన అమ్మాయి వచ్చి అక్క ఇక్కడ వ్రతాలు జరుగుతున్నాయి రా అని చెప్పింది. సో ఈరోజు ఖాళీగానే ఉన్నాను కాబట్టి ఇంకా వెళ్ళి చక్కగా అవకాశం ఉంది కదా అని నేను చేసుకోవడం జరిగింది. మేము ఆ పూజ హడావిడిలో ఉంటే హంసి చూడండి వెళ్ళి దేవుడితో ఏంటో చెప్తుంది, గోవింద అంట గోవింద. తనకి ఎంత హ్యాపీ. ఇలాంటి మా హస్బెండ్ వస్తే బాగుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఈవినింగ్ 4 అయ్యేసరికి నేను తనని అడిగాను, కుదరదని చెప్పారు. మళ్ళీ ఏమనుకున్నారో వచ్చారు. ఇంకా దేవునికి దీపం పెట్టి గుడికి వెళ్ళి ఒక 5 ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చుకొని వ్రతం చేసుకోవాలన్నా చేసుకోవడానికి కుదరట్లేదు. ఈ జాబ్ వల్ల లేదా ఏదైనా అడ్డంకి వస్తుందని బాధపడుతుండగానే అనుకోకుండా ఈరోజు చక్కగా చేసుకున్నాను. సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఈ రామాలయంలో నిర్వహించారనే విషయాన్ని దాతల సహకారంతో ముత్తైదులకు వరలక్ష్మి వ్రతాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. చాలా మంది ముత్తైదులు ఈ వ్రతంలో పాల్గొని చక్కగా పూజను ఆచరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.